బొగ్గు అంటుకుంటే చల్లారుతుందా ఆ మంట? ఇంజన్లే నడిపేస్తుంది బొగ్గు. కంప్లీట్గా 9E బ్లాక్ టెండర్ చిట్టా పట్టుకొని ఫ్యాక్ట్ ఇప్పి అలిగేషన్స్ అన్ని ప్రూవ్ చేస్తూ మాట్లాడుతున్న హరీష్ రావు గారికి అభినందనలు తెలపాలనా వద్దా? తెలంగాణ నల్ల బంగారం ఎవడు లూటీ చేసిండు, ఎట్లా లూటీ చేసిండ్రు? యూనియన్ కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పాలా. అసలు టెండర్ డీటెయిల్స్ నాకు తెలియదు అని అంటే మళ్ళీ మీకు ఏం తెలుసు? అబ్సల్యూట్గా మినిస్ట్రీ నెగ్లిజెన్స్ సిన్స్ 2015 ఆర్ 2025 ఎస్పెషల్లీ. మళ్ళీ ఇలా డిప్యూటీ సీఎం భట్టి గారిని పొగడాలన్నా ఆర్డర్ క్యాన్సిలేషన్ చేసినందుకు? కాస్ట్ స్ట్రక్చరు పబ్లిష్ చేయరు, టెండర్ నామ్లు పబ్లిష్ చేయరు, బిడ్డర్ రెస్పాన్స్ మెట్రిక్స్ పబ్లిష్ చేయరు, డ్యూలు ఫిక్స్ చేయరు, కాంట్రాక్ట్ డిసిప్లిన్ పెట్టరు. దీని మీద కిషన్ రెడ్డి రివ్యూ చేయడు, రేవంత్ రెడ్డి పల్లెత్తు మాట మాట్లాడాడు. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. భగ్గుమన్న బొగ్గు ఏం జరిగింది అని అనేది ఒక పెద్ద ఉత్కంఠ. ఓ వారం 10 రోజులు చిత్రగుప్తుల నేను రాక కొంచెం చిన్న జ్వరం వచ్చి ఉండే, ఎక్సెట్రా. సో ఈ భగ్గుమన్న బొగ్గు ఏమైంది అని చెప్పి ఆలోచిస్తే చిత్రగుప్త కేవలం నిన్న మొన్న వచ్చిన కథనాలు తీసుకోదు కదా. చిట్ట అయిపోతే మొత్తం ఇప్పుతాం, ఇక భర్పూర్గా ఇప్పుతాం, ఇక దిల్ కులాన్ చెప్తాం కదా. దిల్ కులాన్ చెప్తే అర్థమైంది ఏందనంటే ఇది కేవలం ఒక 9E బ్లాక్ దగ్గరకు వచ్చి ఆగలే, ఇది కేవలం టెండర్ క్యాన్సిలేషన్ దగ్గరకు ఆగలే, ఇది కేవలం ఎవరో బామ్మర్దుల దగ్గర ఆగలే. ఇది ఆగింది ఏడా అనంటే బొగ్గు అంటుకుంటే చల్లారుతుందా ఆ మంట? ఇంజన్లే నడిపేస్తుంది బొగ్గు. సో ఇలా కొన్ని చరిత్రకారులను చరిత్రహీనులను చేస్తుంది ఈ బొగ్గు. ఏంది గిరీష్ ఈ బొగ్గు పంచాయతీ అని చెప్పి చూసుకుంటే మన సింగరేణి బొగ్గు దేశంలోనే అత్యంత కాస్ట్లీ బొగ్గు అంట. నీకు అప్పుడు ఆర్డర్ లీడ్కేనా వస్తాయి బ్రదర్? ఈ 9E బ్లాక్ టెండర్ ఏంది ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అనుకుంటా, పేపర్లలో వచ్చింది, వెలుగు పేపర్లో. సైట్ విజిట్ అనేది కొత్త కాదు కదా అని సగం నిజాలు ఎందుకు చెప్తావు కిషన్ రెడ్డి గారు? మొత్తం చెప్పాలి కదా, మొత్తం చెప్తేనే కదా పంచాయతీ సెట్ అవుతుంది. అసలు ఈ భగ్గుమన్న బొగ్గు పంచాయతీ ఏంది అని చెప్పి కూర్చొని పెడితే ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను బట్టి విక్రమార్క గారికి కిరీటం పెట్టిన. ఎందుకనంటే కాంగ్రెస్లో ఉంటూనే భరతం పడుతున్న భట్టి గారిని మనము పొగడాలనా వద్దా? కంప్లీట్గా 9E బ్లాక్ టెండర్ చిట్టా పట్టుకొని ఫ్యాక్ట్ ఇప్పి అలిగేషన్స్ అన్ని ప్రూవ్ చేస్తూ మాట్లాడుతున్న హరీష్ రావు గారికి అభినందనలు తెలపాలనా వద్దా? 49% స్టేక్ హోల్డర్ అయిన సెంట్రల్ గవర్నమెంట్, అది కూడా బొగ్గు గనుల శాఖ మంత్రిగా నేతృత్వం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి మాకేం సంబంధం లేదు అని అంటే మళ్ళీ నీకేం సంబంధం ఉంటుంది కిషన్ అన్న అని చెప్పి అడగడం తప్ప ఒప్ప? మీ కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. ఇక నేను చిట్టాలకు డైరెక్ట్గా పోతున్నా. తెలంగాణ నల్ల బంగారం అని చెప్పి మాట్లాడతారు ఈ బొగ్గుని. ఎవడు లూటీ చేసిండు, ఎట్లా లూటీ చేసిండ్రు? ఈ 9E కోల్ బ్లాక్ పంచాయతీ ఏంది? టెండర్ రో ఏంది? అసలు దీని కాస్ట్ ఎందుకు ఎక్స్ప్లోడ్ అయింది? గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఏ గవర్నమెంట్ ఫెయిల్ అయింది? స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా? ఇవాళ మనం పొలిటికల్ సాహిత్యం మాట్లాడతలేం, కంప్లీట్గా ఒక ఫోరెన్సిక్ అకౌంటబిలిటీ మాట్లాడడానికి నేను ఇవాళ ముంగడికి వచ్చిన ఫ్రెండ్స్. సింగరేణిది మనం తీసుకొని చూస్తే 51% ఏదైతే స్టేక్ ఉన్నదో అది తెలంగాణ గవర్నమెంట్ది ఉన్నది, 49% వచ్చేసి కేంద్ర సర్కార్ది ఉన్నది. ఇది మనకు అందరికీ తెలిసిందే. అయితే ఇలా 49% ఉన్న కేంద్ర సర్కార్ నేను ఒక స్పెక్టేటర్ టికెట్ తీసుకొని చూస్తా అని అంటే నడుస్తుందా? మళ్ళీ ఓనర్షిప్, రెస్పాన్సిబిలిటీని, లీగల్ డ్యూటీ మరిచినవా? ఓ బొగ్గు గనుల శాఖ మంత్రి పదవి అనేది కేవలము ప్రోటోకాల్ కోసమా, లేకపోతే పబ్లిక్లలో జయకారాలు తీసుకోనీకేనా? అకౌంటబిలిటీ అనేది ఉందా లేదా? ఒక భారత పౌరుడు లెక్క అడుగుతున్నా. దీనివల్ల మనం ఇష్టపడే మోడీ గారి ఇమేజ్ ఎంత దెబ్బతింటుందో ఒకసారి ఆలోచించుడి ఫ్రెండ్స్. వీళ్ళ గురించి మాట్లాడే కంటే ముందు ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. 49% ఏదైతే మిత్ మాట్లాడుతున్నాడు చూడు, ఇది ఎందుకు డేంజరస్ అని అనేది చెప్తున్నాను నేను. ఇలా కేంద్ర సర్కార్ది సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదని చెప్పి మాట్లాడతాడు కిషన్ రెడ్డి గారు. సెంటర్కి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ 49% పెట్టుకొని అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదు అని అంటే అమాయకుడు లెక్క ఎన్ని రోజులు నటిస్తారు అని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రశ్నించాలన్నా వద్దా ఫ్రెండ్? అంటే నామినీ డైరెక్టర్సు, ఈ ఓవర్ సైట్ ఛానల్, ఇవన్నీ మీ నజాకత్ మాటలా కాదా? నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నా. ఇవాళ యూనియన్ కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పాలా. అసలు టెండర్ డీటెయిల్స్ నాకు తెలియదు అని అంటే మళ్ళీ మీకు ఏం తెలుసు? ఏం తెలిసి మాట్లాడతారు? మీకు అసలు ఏమన్నా తెలుసా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. అడ్మినిస్ట్రేటివ్ పవర్సే లేవు అని అంటే మళ్ళీ ఎందుకున్నారండి మంత్రిత్వ శాఖల? అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ మీకు ఎక్కడ ఉంటాయో తెలియకపోతే మంత్రిత్వ శాఖ ఎందుకండి? అంటే లీగల్గా ఒక 49% షేర్ హోల్డరు మినిస్ట్రీ నాకు తెలియకుండా జరిగింది 9E బ్లాక్ది మొత్తము అని అంటే ఎవడన్నా నమ్ముతాడా?
49% స్టేక్ హోల్డర్. అందులో దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా కిషన్ అన్న? ఆ మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉన్నది. సింగరేణి కోలరీస్ కంపెనీ ఒక స్కాండల్లో పోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే 49% ఉండి నువ్వు సిస్టమ్ ఏం ప్లేస్ చేసినావు? గుడ్డి గుర్రాల పండ్లు తోమినవా ఇన్ని రోజులు అని అనే క్వశ్చన్ వేస్తే ఆహా మీకు జయకారాలే కొట్టాలా, మంత్రిత్వ శాఖలో మీకు బహుమతి లాగా రావాలా. బట్ మీకు వచ్చిన ఈ బహుమతులను ఎవరన్నా బేషెడుతున్న నిలదీస్తే వాడిని సస్పెండ్ చేయాలా. ఇదే కదా తెలంగాణ బీజేపీ వైఖరి. మీ ఓవర్ సైట్ ఎందుకు ఉంటుంది నేను అడుగుతున్నా. ఇది అబ్సల్యూట్గా మినిస్ట్రీ నెగ్లిజెన్స్ సిన్స్ 2015 ఆర్ 2025 ఎస్పెషలీ. ఎట్లా అని చెప్పి తీసుకుంటే సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో ఒక ట్రాప్ డోర్ అని అంట. ఇది కంప్లీట్గా బంద్ దర్వాజా. తెలంగాణ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు కలిపి 49% ఉన్నోడు బోర్డు డైరెక్టర్లు నామినీ డైరెక్టర్లు కలిసి చేస్తారా చేయరా ఫ్రెండ్స్? అరే నాకు 3% స్టేక్ ఉంటేనే నా డైరెక్టర్లను ఎట్లా పెట్టాలా అని నేను ఆలోచించే రోజులల్లా 49% ఉన్నోడు అంట నాకు తెలియదు, నాకేం సంబంధం ఉన్నది, స్టేట్ గవర్నమెంట్ ఉన్నది కదా చూసుకుంటుంది కదా అని అంటే వీళ్ళు కేవలము ఎర్రబత్తి కార్లలో తిరగనీకనే పనికొస్తారు అన్నమాట. తెలంగాణ భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మినిస్టర్లు ఇలా ఏదైతే సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉంది చూడు 51:49 స్టేక్ ఎందుకున్నది మళ్ళీ? అది కంప్లీట్గా తెలంగాణకి ఇచ్చినట్టు అయిపోతుండే కదా. అంటే నీ డైరెక్టర్లలో నీకు ప్రావీణ్యం లేదు, నీకు బోర్డ్ అజెండాలు ఏమున్నదో నీకు తెలియదు, ఆడిట్లు ఏమవుతున్నదో తెలియదు, షేర్ హోల్డర్స్ ఎవరు వస్తున్నారో తెలియదు, షేర్ హోల్డర్ రైట్స్ ఏమొస్తున్నాయో తెలియదు. అంతే కదా కిషన్ అన్న? అంతే కదా. ఇప్పుడు గిరీష్ నువ్వు 49% మళ్ళీ 51 నేను వస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా వస్తున్నా. ఫస్ట్ మన బంగారాలు కరెక్ట్ ఉండాలి కదా. మన బంగారాలు కరెక్ట్ లేకనే ఇగో ఈ పంచాయతీ అంతా. ఇది మోడీ గారి ఇమేజ్కి ఎంత దెబ్బతింటుంది అని అనేది ఒకసారి వీళ్ళు ఇమాజినేషన్ కూడా చేస్తలేరు. ఇన్కాంపిటెన్సీ ఈజ్ ద న్యూ కాంపిటెన్సీ ఇన్ తెలంగాణ బీజేపీ. వీ డోంట్ నో టెండర్స్. మళ్ళీ ఏం తెలుసు కిషన్ అన్న? మళ్ళీ ఏం తెలుసు అంటే కేంద్ర సర్కార్ది ఓవర్ సైట్ అని చెప్పి కిషన్ అన్న ఒప్పుకున్నాడా లేదా? అంటే గాఢమైన కుంభకర్ణ నిద్రల తెలంగాణ బీజేపీ నాయకులు మంత్రిత్వ శాఖ తీసుకున్నా మాకు పట్టింపు లేదు దేశ ప్రగతి మీద, మా మినిస్ట్రీ పోస్టు మీద అని చెప్పి ఒక కుంభకర్ణ నిద్ర పోయినరా లేదా? అయితే అసలైన సిసలైన సబ్జెక్టు నైనీ మ్యాటర్ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే సింగరేణి కోలరీ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది ఒక మేజర్ క్యాప్టివ్ బ్లాక్ మన సింగరేణికి. మన తెలంగాణ యొక్క సింగరేణి ఫ్యూచర్ సెక్యూరిటీ కోసము తీసుకున్నారు. పీక్ ప్లాన్ ఏందని అంటే మన 10 మిలియన్ టన్స్ పర్ యానం దాన్ని 2.5 మిలియన్ టన్స్ పర్ యానంకి ర్యాంపప్ చేద్దాము. అట్లీస్ట్ 2.5 మిలియన్ టన్స్ పర్ యానం ఏదైతే ఉంటుంది కదా 25-26కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక ట్రాన్స్ఫర్మేషనల్ కోల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ ఇది. ఇది ఏం తీసుకొని వచ్చిర్రనంటే ఇది స్టార్ట్ అయిందో లేదో అప్పుడే ఒక పెద్ద కియాస్క్ ఏమైపోయిందనంటే టెండర్ క్యాన్సిల్, బట్టి విక్రమార్క గారు క్యాన్సిల్ చేశారు. ఒక పెద్ద ప్రొక్యూర్మెంట్ డ్రామా నడిచింది కాంగ్రెస్లో. ఏంది రాబోయే ఇది అని అంటే ఒక ఎనర్జీ సెక్యూరిటీ సబుటైజ్ అయిపోయింది ఫ్రెండ్స్. కంప్లీట్గా ఒక వెన్నుపోటు. కంప్లీట్గా నిజంగా చెప్పాలనంటే ఒక వెన్నుపోటు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వెన్నుపోటు అనేది డిఎన్ఏలోకి వచ్చింది. ఎందుకంటే అలా ముఖ్యమంత్రి ఎవరు శిష్యుడు అని అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ ఒక తెలంగాణ యొక్క ప్రామిస్ని కంప్లీట్గా పారాలిసిస్ చేసేసారు, పక్షవాతానికి గురి చేసేసారు తెలంగాణ యొక్క ప్రామిస్ని. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ అలొకేషన్ ఎప్పుడైంది తెలుసా ఫ్రెండ్స్? నైనీ బ్లాక్ది ఆగస్ట్ 2015లో అయింది. నాకు తెలిసి క్లియరెన్సెస్ వచ్చేసి ఫస్ట్ దానివి 2021లో అయినాయి స్టేజ్ 1 క్లియరెన్స్లు, స్టేజ్ 2 వచ్చేసి మార్చ్ 2023లో అయినాయి. దీని మైనింగ్ స్టార్ట్ ఎప్పుడు కావాలనంటే ఏప్రిల్ 2025లో లిమిటెడ్కి స్టార్ట్ కావాలి. దాని తర్వాత లేట్ 2025కి దీన్ని జాన్ 2026కి దీన్ని ఎస్కలేట్ చేసుకుంటూ పోదాం అంటే ఇంక్రీజ్ చేసుకుంటూ పోదాం అని చెప్పి చెప్పిండ్రు. అయితే నైనీ బ్లాక్ ఎప్పుడు అలొకేట్ చేశారు? 2015లో. అయితే డిలే ఎందుకైంది గిరీష్ 10 సంవత్సరాలు 2025 వరకు అని అంటే ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఎక్సెట్రా కేసులు ఉండే దాని మీద డిలే అయింది. సో ప్రభుత్వాలది కిషన్ రెడ్డి గారిది రాష్ట్ర ప్రభుత్వం అనేది అప్పుడు ఆయన మంత్రిత్వ శాఖలో కూడా లేకుండే బొగ్గు గనుల శాఖ కాబట్టి కొంచెం ఒమిట్ చేద్దాం. అయితే ఈ స్కాండల్ ఎప్పుడైతే బయటపడ్డదో అప్పుడైతే ఈయన బొగ్గు గనుల శాఖ మంత్రి కదా, వాళ్ళ గౌరవనీయ పెద్ద మనుషులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇక్కడ ఉన్నారు కదా ఈ పంచాయతీలో. అసలైన సిసలైన పంచాయతీ ఏడొస్తుంది తెలుసా ఫ్రెండ్స్? సైట్ విజిట్ సర్టిఫికేట్. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అనుకుంటా, వెలుగు పేపర్లో వచ్చింది. సైట్ విజిట్ అనేది కొత్త కాదు కదా, కొత్త కాదు. బట్ మొత్తం చెప్తేనే పంచాయతీ ఏంది అన్నది బయటపడుతుంది, స్కాండల్ ఏది అన్నది బయటపడుతుంది. అసలు ఏం జరిగింది టెండర్లలో అంటే జనరల్గా
కంపెనీలు ఎప్పుడైతే టెండర్ నోటిఫికేషన్స్ ఇస్తుంది కదా, బిడ్డర్లకు ఒక ఛాన్స్ ఇస్తుంది. రండ్రి నాయన మీరు మా సైట్ చూడుండ్రి, సైట్ చూసి మీరు ఎట్లా బిడ్ చేస్తారో చెయ్యండ్రి అని చెప్పి చెప్తుంది. అయితే సైట్ చూసినాక ఏం చేస్తారనంటే, సైట్ చూసినాక అచ్చా ఇక్కడ ఇంత ఉన్నది, ఇట్లున్నది, ఓకే అని చెప్పి ఇంత కోల్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేస్తే మాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది, మేము కూడా ఇట్లా చేయొచ్చు అని చెప్పి బిడ్ చేస్తాం. అయితే ఇక్కడ ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, 9E బ్లాక్లో సైట్ విజిట్కి రావాలా, కానీ ఎప్పుడు రావాలా, గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉంది చూడు, లేకపోతే అఫీషియల్స్ ఎవరైతే ఉన్నదో చూడు సింగరేణిలా, వీళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తేనే బిడ్డర్ రావాలి. అంటే పరీక్షకు అక్కడ కూర్చున్న ఇన్విజిలేటరే సర్టిఫికేట్ ఇస్తేనే నువ్వు లోపల రావాలని అంటే, హాల్ టికెట్ ఉన్నాక నువ్వు పోవచ్చుగా. టెండర్ నోటిఫికేషన్ వచ్చింది, హాల్ టికెట్ వచ్చింది, నువ్వు ఎగ్జామ్ రాయడానికి వదిలేలే, ఇన్విజిలేటర్ చెప్తేనే నువ్వు పోవాలని అంటే ఎంపీ కూడా పంచాయతీలు ఇవి ఎక్కడికైనా వచ్చింది రూల్ ఇది. ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ ప్రభుత్వం పెట్టింది. ఎవరి కోసం పెట్టింది అంటే క్లియర్ కట్గా చెప్పాలనంటే ఒక పక్షపాత ధోరణి పెట్టిందా లేదా ఈ తెలంగాణ కాంగ్రెస్. ఇది సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఎవడెవడైతే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇస్తామో వాడే బిడ్ చేయాలని అంటే, నాకు నచ్చినోనికి నేను సర్టిఫికేట్ ఇస్తా, వాడే బిడ్ చేస్తాడు అంటే దాని అర్థమైంది నార్మల్ పర్సన్లు బిడే చేయలేరు. ఇక మళ్ళీ 49% స్టేక్ హోల్డర్ ఉన్న బొగ్గు గనుల శాఖ మంత్రి గుడ్డుగూరల పండు తోముతున్నాడా? ఏమయ్యా రేవంత్ రెడ్డి, ఏం చేస్తున్నావు నువ్వు, ఏంది బాంబర్దుల పంచాయతీ ఎక్సెట్రా ఆరోపణలు. నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలే మాట్లాడుతున్నా, గిరీష్ గారు ఏవి ఎక్స్ట్రా మాట్లాడాడు. మళ్ళీ 49% ఉన్న ఏంది అంటే అప్రూవల్ సర్టిఫికేట్ ఏంది పంచాయతీ, ఇది రూలు స్టాండర్డ్ లేకపోయా, కాంపిటీషన్ని డిస్కరేజ్ చేసే, అఫీషియల్ ఎవడు కంట్రోల్ చేస్తున్నాడు, ఎట్లా ఫేవరెటిజం చేస్తున్నారు, ఇది ఎవరికి ఫేవర్ అవుతుంది. మల్టిపుల్ బిడ్డర్స్ చాలామంది అబ్జెక్షన్ రైజ్ చేసారు. కేవలం మన బొగ్గు గనుల శాఖ మంత్రికి తెలియకపోయా, తెలంగాణ ముఖ్యమంత్రికి తెలిసినా మాట్లాడకపోయా. కేవలం బట్టి విక్రమార్క గారు కంప్లీట్గా ఇది రద్దు చేయించండు. ఫ్రమ్ ఎ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఏ టెండర్ నోటిఫికేషన్ అయినా అందులో ఫేర్నెస్ ఉండాలా, ఈక్వాలిటీ ఉండాలా, పక్షపాత ధోరణి లెక్క ఉండాలా. నేను పర్మిషన్ ఇస్తే నువ్వు బిడ్ చేసుడేంద్రా బాబు, నాకు అర్థం కాదు. ఇక్కడ అందరు నోరెందుకు మూసుకున్నారు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ దీన్ని పంచాయతీ తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్కి వత్తాసు వలుకుతున్నావు కదా గిరీష్ అని చెప్పి మాట్లాడితే, నేను న్యాయానికి వత్తాసు వలుకుతున్నా, సబ్జెక్ట్కి వత్తాసు వలుకుతున్నా, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఎక్కడెక్కడ జరిగినాయో దానికి వత్తాసు వలుకుతున్నా. నేనే ఇండివిజువల్కి వత్తాసు వలుకుతలేను, ఏ పార్టీకి వత్తాసు వలుకుతలేను. ఇప్పటికీ బాధపడి చెప్తున్నా, బాధ్యత అయి చెప్తున్నా, మోడీ గారి ఇమేజ్ని దెబ్బతీస్తున్నారు ఈ కేంద్ర మంత్రులు. నయా పైసకు వీళ్ళు పనికొస్తారా అనే ముచ్చట ఒకటి కనిపిస్తున్నది ఇవాళ. మళ్ళీ ఇలా డిప్యూటీ సీఎం భట్టి గారిని పొగడాలన్నా ఆర్డర్ క్యాన్సిలేషన్ చేసినందుకు, లేకపోతే కంప్లీట్గా ఈ క్యాన్సిలేషన్ అనేది ఇలా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారు కదా స్కామ్ అయినట్టే, వాళ్ళ కాంగ్రెస్ దాంట్లోనే. ఆ బొమ్మర్ది పంచాయతీ ఏందో నేను కూడా బయటికి తీస్తా అని చెప్పి రోజు కథనాలు వస్తున్నాయి, వారం రోజుల నుంచి చూస్తున్నా. అంటే క్యాన్సలేషన్ అనేది క్లెన్స్ అయిపోయినట్ట మళ్ళీ స్కామ్ని. దీని మీద ఏమైనా ఎంక్వైరీ ఉంటుందా? ఇంకా హైలైట్ చూడు ఫ్రెండ్స్, నాకేం సంబంధం ఉన్నది అని చెప్పి 45% టోపీ పెట్టుకున్న కిషన్ రెడ్డి గారు కమిషన్ వేస్తాడు, కమిటీ పెడతాడు. అంటే ఇండైరెక్ట్గా ఇదే కిషన్ రెడ్డి గారిని ఎక్స్పోజ్ చేసిందా లేదా? మళ్ళీ కోన్ మినిస్ట్రీ ఇన్ని రోజుల నుంచి గుడ్డిగురాల పనులు తోముకుంటారు 2 సంవత్సరాలకేని, ఇవాళ 2 మెంబర్ల కమిటీ పెట్టి 3 రోజులలో 4 రోజులలో 2 వారాలలో 1 వారాలలో రిప్లై ఇవ్వాలి అని అంటే, మళ్ళీ ఇన్ని రోజులు గుడ్డిగురాల పనులు తోమినరా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. అంటే టెండర్ ప్రాసెస్ను నువ్వు ఎగ్జామిన్ చేయవు, సిఎస్ఆర్ ప్యాటర్న్ని నువ్వు చూడవు, ఎందుకు క్యాన్సలేషన్ అయిందో చూడవు, స్కాండల్ బయటకు వచ్చిన తర్వాత డెడ్ లైన్ 3 రోజులు పెట్టి బయట మాట్లాడతానంటే ఇవాళ సెంట్రల్ రోల్ గుర్తొచ్చిందా? మంత్రిత్వ శాఖల ఎంజాయ్ చేస్తున్నారా అందరూ? ఇవాళ తెలంగాణ ట్యాక్స్ పేయర్ లెక్క, భారతీయ ట్యాక్స్ పేయర్ లెక్క నేను అడుగుతున్నా. మొత్తం గర్మి పెరిగిన తర్వాత అబ్బా నాకు వేడవుతుంది అని అంటే ఎట్లా? మనం కప్ప స్టోరీ ఉంటుంది చూడు, అది నీళ్ళలో కూర్చొని పెట్టుకున్న తర్వాత వేడి పెంచుతున్న కొద్ది అట్లనే ఉంటుంది, లాస్ట్కి చచ్చిపోతుంది అని. స్కాండల్ హెడ్లైన్లకు వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి గారు స్పందించుడంటే మళ్ళీ ఇక మీరు నాకు చెప్పు ఫ్రెండ్స్, సింగరేణి బొగ్గు టూ కాస్ట్లీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మళ్ళీ నువ్వు మంత్రి అయిన తర్వాత ఎందుకు మాట్లాడలే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సింగరేణి బొగ్గు చాలా కాస్ట్లీ అవుతుంది, 49% స్టేక్ హోల్డర్ లెక్క నేను మాట్లాడుతున్నా, ఏంది పంచాయతీ అని చెప్పి మాట్లాడినా. ఈ కథలు ఇయ్యాల రాలే, 2021, 2020 అప్పటి నుంచే వచ్చినాయి. 4,000 నుంచి 6,000 పర్ టన్ అమ్ముతున్నారట, ఇంక్లూజివ్ ట్యాక్సెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అది పక్కకు పెడితే.
తెలంగాణ సింగరేణి బొగ్గు ఎంతకు తెలుసా ఫ్రెండ్స్? 4,000 నుంచి 6,000 పర్ టన్. కోల్ ఇండియా ఎంతకు అమ్ముతున్నది? 2,000 పర్ టన్. అప్పుడు మన కోల్ ఇండియా కొంటారా మన కంపెనీలు? తెలంగాణ సింగరేణికి అనుకుంటారా? డబుల్ ద రేట్ అమ్ముతున్నాడు కదా మనోడు. మళ్ళీ 49% ఉన్న కిషన్ రెడ్డి దీని మీద ఎందుకు రివ్యూ చేయలే? రేవంత్ రెడ్డిని కూర్చొని ఎందుకు మాట్లాడలే? సింగరేణి చైర్మన్ని కూర్చొని ఎందుకు మాట్లాడలే? కమిషనర్లను కూర్చొని ఎందుకు మాట్లాడలే? ఇలా కేవలం స్కాండల్ హెడ్లైన్ అయిన తర్వాత ఎందుకు పంచాయతీలు పెట్టి మాట్లాడుతున్నారు? ఈ పంచాయతీలకు మాట్లాడాల్సింది ఎవరు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. తెలంగాణ యొక్క నల్ల బంగారాన్ని దోసుకొదొబ్బుతున్నది ఎవరు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అంటే నువ్వు 2,000కు దొరికేదాన్ని 4,000కు 6,000కు అమ్ముతున్నావు అని అంటే కొనడు. ఎవడు కొనకపోతే సింగరేణి కాలరీ కంపెనీకి సింగరేణికి క్యాష్ ఫ్లో అనేది తగ్గుతుంది కదా. నీకు మెస్సీ రావాలన్నా సింగరేణే స్పాన్సర్షిప్ చేయాలా, నీకు ప్రపంచ సుందరి పోటీలు జరగాలన్నా నీకు సింగరేణే స్పాన్సర్ చేయాలా. నువ్వు రేట్లు పెంచుకుంటూ కూర్చుంటే క్యాష్ ఎడికని వస్తుంది ఫ్రెండ్స్. ఒక బిజినెస్ వాళ్ళు లెక్క అడుగుతున్నా. ఇది ఒక లీతల్ వెపన్ కాదా? ఇది ప్రొక్యూర్మెంట్ కరప్షన్ కాదా? ఈ ఇన్ఫ్లేషన్ అనేది డైరెక్ట్గా సింగరేణి యొక్క సర్వైవల్ని దెబ్బతీయదా? దాని మనుగడకే చెక్ పెట్టదా? ఇవాళ కిషన్ రెడ్డి గారు వచ్చి సింగరేణి కంపెనీ కోల్ బాగా కాస్ట్లీ ఉన్నది వెస్టర్న్ కోల్ ఫ్లీట్స్ కనంటే మళ్ళీ 2 సంవత్సరాల నుంచి మీరు మంత్రే ఉన్నారు కదా బొగ్గు గనుల శాఖకు. మళ్ళీ ఒక్కనాడు కూడా రివ్యూ తీయకుండా స్కాండల్ హెడ్లైన్ వచ్చినాక మాట్లాడు అనేది మోడీ గారి ఇమేజ్కి ఎంత దెబ్బతీస్తుర్రో చూడండి ఫ్రెండ్స్. అంటే రోగం ముదిరిపోయిన తర్వాత ముందే నాకు చెప్పినుంటే నేను వ్యాక్సినేషన్ ఇస్తుండే కదా అని అంటే మళ్ళీ ఎందుకు కూర్చున్నావు మంత్రిత్వ శాఖల? తెలంగాణ ప్రజలు మీ రాజీనామా అడగకనా అని చెప్పి అలా నేను అడుగుతున్నా ఫ్రెండ్స్. అట్లీస్టు ఉన్నమాట చెప్తున్నా కదా. ఇవాళ 9 బ్లాక్లలో సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద రిపీటెడ్గా మాట్లాడింది ఎవరు? హరీష్ రావు. ఇవాళ ఆ సోలార్ టెండర్లో కూడా పంచాయతీ నడుస్తున్నదని చెప్పి మాట్లాడింది ఎవరు? హరీష్ రావు, బీఆర్ఎస్. దీని మీద లిప్ సర్వీస్ లేకుండా పెదవులకు పట్టి కట్టుకొని కూర్చున్నది ఎవరు? కేంద్ర మంత్రులు, తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రులు. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించని వీళ్లకు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసే నైతిక హక్కు ఉన్నదా ఫ్రెండ్స్? ఓ మాట అడుగుతున్నా నేను. ఇవాళ అట్లీస్ట్ ఏం జరుగుతుందో ప్రజలకు తీసుకురావాలి కదా. అది కూడా సగం నిజాలు చెప్పబట్టే కిషన్ అన్న. సైట్ విజిట్ కొత్తది కాదు కదా. సైట్ విజిట్ కొత్తది కాదు. సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చినాక సైట్ విజిట్ చేసుడు అనేది కొత్తది. ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ కాదా? అట్లీస్ట్ బట్టి గారు వచ్చి అది క్యాన్సిల్ చేసిండ్రు. దానికి ఏం జరిగిందా జరగలేదా అది అందుకనే నేను కిరీటం పెట్టిన. ఆ బొమ్మడిది పంచాయతీ ఏదో బయటికి తీస్తా అని చెప్పి చెప్తున్నాడు. 9 క్యాన్సిలేషన్ అయింది అంటే సింగరేణి మీద ఎంత డ్యామేజింగ్ పర్సెప్షన్ అవుతుంది ఫ్రెండ్స్. రాను ఈ పర్సెప్షన్ రియాలిటీ కాదా? అంటే ఒక చట్టము బిడి చేసేటోడికి ఒక రకము, నా మనిషి అయితే ఒక రకము, నీ మనిషి అయితే ఇంకొక రకము అని అంటే ఇది ఒక పిఎస్యు స్కాండిల్ కాదా? ఫెటాల్ పిఎస్యు స్కాండిల్ కాదా? ఇది మన ఇన్వెస్టర్ పర్సెప్షన్ని ఏ రకంగా డ్రైవ్ చేస్తుంది ఫ్రెండ్స్? బిడ్డర్ ఎవడొస్తాడు ఫ్రెండ్స్? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే సింగరేణి వర్కర్ల కాన్ఫిడెన్స్ ఏడదాకా దెబ్బతింటుంది ఫ్రెండ్స్. వీళ్ళు చేసిన అడ్డమైన రాజకీయాలకు నేను అడుగుతున్నా. నాకు తెలిసి ఇది పెద్దగా పోతున్నదని. లీగల్ లెన్స్ అని ఒకసారి ఆలోచిస్తే బ్యారియర్లు లేవు, కాంపిటీషన్ లేదు. ఎందుకంటే కాంపిటీషన్ని నేనే డిఫైన్ చేస్తున్నా. ఎవడైతే 49% ఉన్నాడో అసలు నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా కరెక్ట్గా చెప్పాలని అంటే ఈ క్యాన్సలేషను ఇప్పుడు ఈ అకౌంటబిలిటీ అనేది క్యాన్సలేషన్ జరిగింది అని అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ జరిగినట్టే కదా. మళ్ళీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ జరిగితే ఆనాడన్న కిషన్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే కమిటీ చేసిండు అంటే నువ్వు కమిటీ పెట్టి 3 రోజులలో నివేదన ఇవ్వాలని అంటే నువ్వు ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? నీ స్టేక్ ఉన్నదని. నీ స్టేక్ ఉన్నప్పుడు మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు నిద్రపోయినావు అని అనేది నా క్వశ్చన్. ఇదే పంచాయతీను ముందు చేసుకుని ఉంటే ఏడైతుండే. ఐ డోంట్ నో టెండర్స్ అని అంటే యాక్సెప్టబుల్ చేద్దామా? ఏదైతే మంత్రి తెలంగాణ సంపదను కాపాడి ఏదైతే ప్రభుత్వం అవినీతి చేస్తుందో దాన్ని చెవు విండాలనో సాక్షాత్తు మే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ కా భక్త్ అని చెప్పుకునే నాకు, నా దేవుడికి, ఆర్ టు దట్ మ్యాటర్ నా మనిషికి, నా ఇన్ఫ్లుయెన్సర్, నా ఇక ఏమని అనుకోరు మీరు, ఆ మనిషికి అవమానం చేస్తుర్రా లేదా? 49% స్టేక్ హోల్డర్ పెట్టుకొని మోడీ తెలవాలి కదా గిరీష్ అంటే చెప్తే కదా తెలవాలా. కాస్ట్ స్ట్రక్చరు పబ్లిష్ చేయరు, టెండర్ నామ్లు పబ్లిష్ చేయరు, బిడ్డర్ రెస్పాన్స్ మెట్రిక్స్ పబ్లిష్ చేయరు, డ్యూలు ఫిక్స్ చేయరు, కాంట్రాక్ట్ డిసిప్లిన్ పెట్టరు. దీని మీద కిషన్ రెడ్డి రివ్యూ చేయడు, రేవంత్ రెడ్డి పల్లెతో మాట మాట్లాడాడు. బట్ అట్లీస్ట్ వచ్చి కొంచెము గొప్పను బతి పెట్టిండి స్కాండల్కి. సింగరేణిని కాపాడే ప్రయత్నం చేసిండు. ఫ్యాక్ట్స్ తీసుకొని వచ్చి ఇలా అట్లీస్ట్ అపోజిషన్ పార్టీలు ఉన్నందుకు అపోజిషన్ పాత్రనన్నా పోషిస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు.
ఇవాళ ఎవరిని ఏం చేస్తున్నారో ఒకసారి మీరు చూడండి. ఇవాళ పొలిటికల్ వర్డిక్ట్కి ఇట్లా మీరు తీసుకొని చూస్తే కంప్లీట్ కాంట్రడిక్షన్స్ ఎవరు చేస్తున్నారు? ఇంటర్ఫియర్ అయి కాంగ్రెస్ ప్రభుత్వం. శనిగలు తినమా చేతులు దులుపుకున్నామా అనే వైఖరులు ఎవరు ఉన్నారు? 49% పెట్టుకున్న కిషన్ రెడ్డి గారి బొగ్గు గనుల శాఖ. ఇట్లా మొత్తంలో ఇమేజ్ ఎవరు దెబ్బతింటుంది రాబోయేనంటే నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిది. ఈ స్కాండల్ ఏమైందిరా అంటే హెడ్లైన్లకు వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, ఈ బొగ్గు గనులకు నేనే కదా మంత్రి అని చెప్పి 4,000 నుంచి 6,000 బొగ్గు అమ్ముతుంటే కూడా సింగరేణి యొక్క పంచాయతీ నాకు అర్థం కాలే. ఇవాళ చెప్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వం మీద మనం డిపెండ్ అవ్వడు కష్టం అని. నేను ఏమంటా అంటే జర సమజ్దారీ ఉండాలి. మంత్రిత్వ శాఖలు ఉంటే సమజ్దారీ ఉంటే ఒక రిలవెంట్ క్వశ్చన్స్ అడగడం మొదలెడతాం. రిలవెంట్ క్వశ్చన్స్ అడిగితే సొల్యూషన్ వస్తుంది. ఇది కేవలం ఒక మంత్రిత్వ శాఖనో కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వందో కాదు. తెలంగాణ వర్కర్లది, తెలంగాణ యొక్క పవర్ సెక్యూరిటీది, తెలంగాణ యొక్క పబ్లిక్ మనీది ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? మేము మాట్లాడింది తప్పైతే ఉతికారేయండి ఫ్రెండ్స్. చిట్టా కంప్లీట్గా ఇప్పినాం ఇప్పుడు కోల్ బ్లాక్. ఇవాళ వాచ్మెన్ డ్యూటీ ఎవరు చేసిర్రు అని అంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్. సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టుకొని బిడ్డర్లని రిస్ట్రిక్ట్ చేసి నాకు కావాల్సిన బిడ్డర్ని పంపిస్తా అని చెప్పి అడ్డమైన స్కామ్కి దారితీస్తున్న సంగతి ఎవరిది అని అంటే కాంగ్రెస్. ఇదంతా జరుగుతున్నా నాకేం సంబంధం అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్కి వత్తాసు వలుకుతుందా అని చెప్పి నటన చేస్తున్నది ఎవరు? నేను మోడీ సర్కారానా? మంత్రిత్వ శాఖ, బొగ్గు గనుల శాఖ. అందుకే బగ్గుమన్న బొగ్గు గనుల శాఖ మంత్రి మాట్లాడాలి మరి. భారత్ మాతాకి జై.